హలో హాయ్ ఎవ్రీవన్. చిన్నప్పుడు మనం తినే కరకరలాడుతూ గుల్లగా జంతికలు ఎంత టేస్టీగా ఉండేవి కదండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూస్ చేయకుండా కరకరలాడుతూ మంచి టేస్టీగా ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. జంతికల ప్రిపరేషన్ గురించి ఒక మిక్సింగ్ బౌల్లోకి 4 కప్పుల పిండినైతే తీసుకుంటున్నాను. ఇది 1 కిలో అండి, పావు కిలో కప్ అనమాట. 1 కిలో బియ్యానికి అరకిలో వేయించిన శనగపప్పు వేసి ఆడిస్తే మనకి జంతికలకి బాగుంటుంది పిండి. 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వరకు వాముని ఇలా క్రష్ చేసి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా మరిగించి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే మనకు అంత క్రిస్పీగా వస్తాయన్నమాట. నాకు పిండి మొత్తం కలపడానికి 4 గ్లాసులు వాటర్ అయితే పట్టింది. పిండిని చపాతీ పిండి కంటే కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే జంతికలు గిద్దెలో నుంచి పిండి మనకి బయటికి ఈజీగా ఫ్లో అవుతుందన్నమాట. తడి క్లాత్తో ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని జంతికల గిద్దెలోకి ఇలా ముద్దని ఫిల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పల్చటిగా చిన్న చిన్న జంతికలు మనం వేసుకుంటే మనకి ఆయిల్లో వేసేటప్పుడు బాగా ఫ్రై అవుతాయి. బాగా మరిగిన నూనెలోకి ఇలా ఒక్క జంతికని వేసుకోవాలి. వేసుకొని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా కరకరలాడే జంతికలు రెడీ అండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా గుల్లగా వస్తాయండి. చూపిస్తాను, ఒక చిన్న ముక్క చూడండి ఎంత గుల్లగా వచ్చిందో. చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.